అందరికీ నమస్తే. యాక్చువల్ మీ అందరికి వచ్చిన స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. ఏంది ఇది అని అంటే, జనరల్గా నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆయనకు ఒక 50,000 వరకు శాలరీ వస్తుంది. అయినా వాడు ఎప్పుడు నేను ఏదో కోల్పోయినా, నేను సాధించలేదు, అసలు నేను ఊహించిన లైఫ్ ఇది కాదు, నేను ఇంకా లగ్జరీస్గా ఉండాల్సింది, అయినా నాతో కావట్లేదు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. చాలామందిని చూసిన వాళ్ళు ఏదో కావాలనుకొని కాలేక, కోరుకున్న జీవితం జీవించలేక మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లాంటివి చేసుకుంటారు. సో వాళ్ళని ఉద్దేశించి చెప్పాలనిపించింది ఇదేమంటే, ఒక యువకుడు ఇట్లనే చాలా నిరుత్సాహంతో నేను ఏది సక్సెస్ కాలేకపోయినాను, నా జీవితంలో ఏది సాధించలేకపోయినాను, నా దగ్గర డబ్బులు లేవు, ఆస్తులు లేవు, సో ఇక్కడ నాకంటే ఏం లేదు, నేను ఆత్మహత్య చేసుకున్నామని చెప్పి డిసైడ్ అవుతాడు. ఆ యువకుడు ఒక నదీ తీరంలో వెళ్తూ ఉంటాడు. ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సాధువు ఉంటాడు. ఈయన ఆత్మహత్య చేసుకుందామని చూస్తున్నప్పుడు ఆపుతాడు. ఆపి, ఏమైంది బాబు, ఇట్లా దాంట్లో భూకాలని చూస్తున్నా, ఏమైంది అని అంటాడు. లేదు స్వామి, నేను అసలు ఏం సాధించలేను, నాకంటూ ఇక్కడ ఏం లేదు, డబ్బులు లేవు, నేను అనుకున్న జీవితం జీవించలేకపోతున్నా అని అంటాడు. దాంతో ఆ సాధువు చెప్తాడు, సరే ఎట్లా చనిపోవాలనుకుంటున్నావు కదా, రేపటి వరకు టైం ఇవ్వు, ఇక్కడ ఉండే రాజు నాకు చాలా తెలిసిన వ్యక్తి, ఆయనతో మాట్లాడదాం, ఆయన ఏం సెటిల్మెంట్ చూపించకపోతే అప్పుడు చనిపోవాలంటే అని అంటాడు. సరే ఎట్లా చనిపోవాలనుకుంటున్నాడు, ఒకరోజు ఆగమంటున్నాడు, ఆగుదామని చెప్పి ఈ యువకుడు కూడా అనుకొని ఆ సాధువుతో పాటు వెళ్ళిపోతాడు. సో వీళ్ళిద్దరూ ఉదయాన్నే లేచి రాజు దగ్గరికి వెళ్తారు. ఆ సాధువు రాజు దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాడు చెవులో. ఈ యువకుడికి కూడా ఏందో తెలియదు. రాజు వెంటనే ఆ యువకుని చూసి, నీ ₹1,00,00,000 ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఈ యువకుడు షాక్ అవుతాడు, ఒక రకంగా ఆనందానికి గురవుతాడు. ఆ తర్వాత ఆ సాధు యువకుని దగ్గరికి వచ్చి, రాజుకి నీ 2 కళ్ళు కావాలంట, ₹1,00,00,000 ఇస్తాడంట అని అంటాడు. మళ్ళీ షాక్ అవుతాడు, అరే నేను ఎందుకు కళ్ళు ఇస్తాను, నా కళ్ళు ఎందుకు ఇవ్వాలి, నేను ఇయ్యను, ₹1,00,00,000 ఇచ్చినా అని అంటాడు. వెంటనే రాజు, 5 కోట్లు ఇస్తాను, ఇస్తావా అంటాడు. లేదు, 5 కోట్లు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా నా కళ్ళు అయితే నేను ఇయ్యను అని అంటాడు. సరే పోనీ నీ 2 చెవులు ఇయ్యు, 2 కోట్లు ఇస్తాను అని అంటాడు. ఏం మాట్లాడుతున్నారు స్వామి, మీరేదో నాకు జీవితాన్ని చూపిస్తారు, నేను అనుకున్నట్టు ఉంటాను అని అనుకుంటే నా చెవులు అడుగుతారేంటి, చెవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని అంటాడు. పోనీ నీ చెయ్యో కాలో ఇయ్యో ₹1,00,00,000 ఇస్తాను అని అంటాడు. అరే ఇది ఎక్కడిది రాజుగారు, మీరు ఇంత పెద్దోళ్ళు ఇట్లా అడుగుతున్నారు, నా కాళ్ళు చేయాలి నేను ఎందుకు ఇస్తాను, అవి లేకపోతే నేను ఎలా నడుస్తాను, ఎలా నా పనులు చేసుకుంటాను, ఇంత మంచి కళ్ళు, ఈ కళ్ళు లేకపోతే ఇవన్నీ ఎలా చూడగలుగుతాను, ఈ చెవులు లేకపోతే ఎలా వినగలుగుతాను అని అంటాడు. వెంటనే ఆ పక్కీర్ అంటాడు, లేదు ఇచ్చేసా నువ్వు, ఎందుకంటే నీకేమీ ఇక్కడ లేదు కదా, నువ్వు సాధించింది ఏం లేదు కదా, నువ్వు ఎలాగో బతకలేకపోతున్నావు కదా, చచ్చిపోతావు కదా, ఇచ్చేసి అంటాడు. అంటే అప్పుడు ఆ యువకుడు అంటాడు, లేదు లేదు, నా కళ్ళు చెవులు అయితే నేను ఇయ్యను, ఇట్లాంటివి నన్ను అడగకండి అని అంటాడు. అరే ఎందుకు, అవి నీ పని చేయట్లేదు కదా, నీ కళ్ళుండి వేస్టే, చెవులుండి వేస్టే, కాళ్ళు చేతులు బాగున్నాయి అయినా వేస్టే కదా అని అంటాడు. వెంటనే ఈ యువకుడు ఒక క్షణం ఆలోచిస్తాడు. అప్పుడు చెప్తాడు ఈ పకీరు, ఈ సాధు, అరే ఇక్కడ కోట్ల మందికి చూడడానికి కంటి చూపు లేదు, వినడానికి చెవులు లేదు, కొంతమంది కాళ్ళు లేవు, చేయిలు లేవు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చేసుకోవడానికి కూడా కరెక్ట్గా లేరు. అట్లాంటి వ్యక్తులే జీవించాలి అనే ఆతృతతో ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక గొప్ప వరం బతకడం, ఇది ఒక ఆర్ట్, దాన్ని నేర్చుకోవాలి నువ్వు. ఇట్లాంటి జీవితం ఎంతో పుణ్యం చేసుకుంటే దొరుకుతుంది, దాన్ని మధ్యలో వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటాడు. అప్పుడు ఆ యువకుడు రియలైజ్ అవుతాడు, కరెక్టే కదా, ఎంతో మందికి కంటి చూపు లేదు, చెవులు వినబడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కాళ్ళు చేలు పనిచేయని వాళ్ళు ఉన్నారు, అసలు ఇవన్నీ ఉన్నాయి, ఇంత లగ్జరీస్ అసలు ఇక్కడనే ఉంది లగ్జరీస్, నేను ఎందుకు చావాలనుకుంటున్నా అని చెప్పి ఒకసారి ఆలోచిస్తాను. అట్లనే మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ఉన్నాం,
ఇదే గొప్ప విషయం, ఇదే గొప్ప వరం. ఏదో కావాలని, ఏదో చేయాలని, అనుకున్నది ఏదో జరగలేదని, ఎవరో వద్దన్నారని, ఇంకేదో కాలేదని, ఇంత చిన్న విషయాలకి మీ జీవితాలని వదిలేసుకోవడం అనేది చాలా పెద్ద పాపం. బతకడానికి కారణాలు వెతుక్కోండి, హ్యాపీగా జీవించాలి. ఏదో ఒక రోజు అందరం వెళ్ళిపోతాం. ఆ వెళ్ళిపోయే వరకు హ్యాపీగా ఉండండి. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. జై హింద్.